అయితే మంగళవారం, ఇట్లా లెక్కలు ఆ ఏరియా అన్ని గుళ్ళు ఉన్న చోట అయితే ఇంకా పండగ. అది 2,500 రూపాయల దాకా డబ్బులు వస్తాయి, 1000 మిగులుతుంది. పండగప్పుడు 1500 మిగులుతుంది చామంతులు ఈ మాలలు అవి కట్టితే. రెండవది ఈ మల్లెపూలు మాలలు కట్టి ఇట్లాంటి వాటి మీద కొంత వస్తుంది. ఓవరాల్గా ఒక 500 నుంచి 1000 వాళ్ళకి వాళ్ళు సంపాదించుకుంటారు. ఎవరి దగ్గర కూలి పని చేయరు వీళ్ళు, వాళ్ళే ఓనర్ ఆ బండికి. దీనికి ఎంత పెట్టుబడి అయింది? 2-3 వేలు. ఇవాళ నష్టం వచ్చింది లేదా రేపు నష్టం వచ్చింది. ఈ నష్టం వచ్చినప్పుడు వీళ్ళు లాస్ అయినటువంటి సందర్భంలో, అంటే ఒక రోజునే వర్షం తుఫాన్లో వచ్చి వాళ్ళకి అది అమ్ముడు పోల, అయ్యేమి నిల్వ ఉండే కాదు కదా, 2-3 రోజులకు పాడైపోతాయి. ఈ నష్టం వచ్చినప్పుడు వీళ్ళు అప్పులు పాలై ఇదివరకు ఎవరి దగ్గర వడ్డీకి తీసుకుని 2 రూపాయలకో 3 రూపాయలకో అలాగ వాళ్ళు చక్రవడ్డీలకి వాటికి ఇరుక్కుపోయేవాళ్ళు. కాల్మనీ వ్యవహారాలు. జగన్ ఇచ్చిన డబ్బులు వాళ్ళకు ఉపయోగపడ్డాయి. వాళ్ళు ఇంకెవరి దగ్గర అప్పు చేయాల్సి రాలా. ఈ డ్వాక్రా ద్వారా వచ్చిన డబ్బులు కావచ్చు లేదా ఈ డబ్బులు కావచ్చు, 15,000 30,000 ఏడాది క్యాష్ చేతిలో ఉంది. ఇందులో ఒక రోజు నష్టపోయినా ఇంకొక రోజుకి ధైర్యం ఉంది. అది అట్లాగే మీకు దాన్ని ఏమంటారు, పండ్లు ఒక 4-5 వేల రూపాయల చేతిలో ఉంటే సరిపోతుంది కదా రొటేషన్కి. అట్లా